స్కాముల్లో ఇరుక్కున్న వారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. ఫేక్ వీడియోతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో స్పందించిన బిఆర్ నాయుడు ఆ వీడియోలో ఉంది తన కుటుంబ స్నేహితులు అని తెలిపారు. వీడియోలో కొంత భాగం మార్ఫింగ్ చేశారన్న బిఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద వెళ్తే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో ఈరోజు రేపు వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ వన్ మ్యాన్ కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది ఇది ఒక టాపికా. దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు. నేను ఈ ప్రాంతానికి చెందినవాడినే. నువ్వన్న పక్క జిల్లా నుంచి వచ్చినావు. కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళ భాగవతం కూడా ఇక నేను ఊరుకునే లేదు. నా దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం నా దగ్గర కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.